ఇప్పుడు ఈ రోజు మీరు ఈ సర్వే నంబర్లో పర్యటించారు. గతంలో ఎమ్మెల్యే గారు కూడా అక్కడ బైజ్గారికి సంబంధించిన శ్మశాన వాటిక దగ్గర కూడా సందర్శించారు. మరి బీజేపీ నాయకులు చేసినటువంటి ఆ సర్వే నంబర్లో అక్కడ ఆ చోటుని ఎందుకు పరిశీలించలేదు? మరుసటి రోజు అధికార యంత్రాంగం అందరూ కూడా పోయి అక్కడ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విజిట్ చేసి ఆ యొక్క దాన్ని ఓపెన్ సైట్ అని కూడా దాన్ని గుర్తించి సంబంధించిన అధికారులందరూ కూడా జిల్లా కలెక్టర్ వారికి నివేదిక ఇవ్వడం జరిగింది. దాని మీద నా పేరు నాగరాజు, కూడా ఆదరణ అసెంబ్లీ కో-కన్వీనర్. క్లియర్ కట్గా భారతీయ పార్టీ వాళ్ళైనా కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కబ్జాలు చేస్తే సహించేది లేదు అని ఎమ్మెల్యే గారు చెప్పినారు. భారతీయ జనతా పార్టీ కూడా క్లియర్గా అదే చెప్తుంది. అయినా కూడా సొంత పార్టీ అయినా, మిత్రపక్షంలో ఉన్న పార్టీ అయినా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఎవరైనా కూడా కబ్జాలకు ప్రభుత్వ భూములను చేస్తే మాత్రం సహించేది లేదు. వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది. దాని విషయంలో ఆల్రెడీ అధికార యంత్రాంగం చేయాల్సినటువంటి పని అది 210 సర్వే నెంబర్, అది 10-11 అధికార యంత్రాంగం కూడా దాని విషయంలో పోయి సర్వే చేసి దాని మీద ఫీజిబిలిటీ రిపోర్టు అవన్నీ కూడా అధికారికంగా ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ గారికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ప్రోత్సహించేది లేదు. అక్రమ కబ్జాలకు పోతే మాత్రం ఎవరిని ప్రోత్సహించేది ప్రసక్తే లేదు ఎమ్మెల్యే గారు. సార్, ఇదే సేమ్ మండగిరిలోనే భరత్ నగర్లో 30 అడుగుల రోడ్డు, అంటే 30 అడుగుల వంకని అవునండి పూర్తిగా ఒక ప్రైవేట్ వ్యక్తి పూర్తిగా మట్టితో పూడిచేసినారు. వారిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్ ఇప్పటివరకు? గతంలో 2-3 సార్లు వారికి చెప్పడం జరిగింది. శంకరరావు అనే వ్యక్తి అనాథరైజర్గా అతను కూడా వంక పూర్తి చేసి రస్తా పోరంబోకు ఉందని, అతని పక్కనే వంక పక్కనే ల్యాండ్ ఉందని, ఆ ల్యాండ్ కూడా మాకు ఎటువంటి డీటెయిల్స్ తెలపకుండా వంక పొరంబోకుని అతను రస్తా పొరంబోకు చేసుకుంటూ అతని గ్రావెల్ అంతా పూర్తి చేయడం జరిగింది. అతనికి 2-3 సార్లు చెప్పి ఆ వంక కూడా తీపిచ్చాము. అతనికి లాయర్ నోటీస్ ద్వారా అతనికి ఏమైతే ఉందో అనాథరైజర్గా వంక పూర్తి చేస్తున్నాడని అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు రేపట్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి కంచె కానీ ఏమైనా ఏర్పాటు చేయొచ్చు కదా? 30 అడుగులు సార్, అది ఒక 2 అడుగులు 3 అడుగులు కాదు. మన పంచాయతీ పరిధి ఉన్నటువంటి దానికైతే మనం ఏ విధంగానే యాక్షన్ తీసుకోవచ్చు. కానీ అది రస్తా పోరంబోకు, అది రెవెన్యూ భూమికి సంబంధించింది కాబట్టి ఎంఆర్ఓ సార్కి ఇలా మేము నోటీస్ ద్వారా తెలుపుతూ సార్కి ఇవ్వడం జరుగుతుంది. అది కంచె ఏర్పాటు చేయమని పెడతామండి. ఇది కూడా అనాథరైజర్గా చేస్తాము కాబట్టి ఇలా పంచాయతీ పరంగా ఎటువంటి అనాథరైజర్ లేఅవుట్స్ వేయకూడదు అని చెప్పి ఒక బోర్డు పాతుతో వాళ్ళకి నోటీస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ రాలేదండి. మేమే 2 వీక్స్ బ్యాక్ వచ్చాము. ఆల్రెడీ ఓనర్ కూడా చెప్పాము, ఇలా మీరు అనాథరైజర్గా లేఅవుట్ వేస్తున్నారు, మీరు పంచాయతీ పర్మిషన్ అన్నా తీసుకోండి, లేకపోతే కూడా పర్మిషన్ అన్నా తీసుకోండి, మాకంటూ సరైన డాక్యుమెంట్స్ ఇస్తే మేము పై వాళ్ళకి పంపిస్తామని చెప్పాము వాళ్ళకి. నా పేరు శ్రీనివాసులు, మండగిరి పంచాయత్ సెక్రటరీ. ఇంతకుముందు మీరు అడిగిన విధంగానే గతంలో మన ఎస్కొండాపురం సర్వే నంబర్ కావచ్చు, లేకపోతే మండగిరిలో 211, 210 సర్వే నంబర్లు కావచ్చు, వాటికి సంబంధించి ఆల్రెడీ రిపోర్ట్లు రెడీ చేసి పెట్టాము. ఇరు వర్గాలకు కూడా పూర్తిగా హెచ్చరికలు ఇచ్చాము. అక్కడ సైన్ బోర్డ్స్ పెడతాము. రెండోది ఏంటంటే ప్రభుత్వ భూముల్లో ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్లాట్లు వేసి అమ్మినా లేకపోతే కొన్నా 2 కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. చట్ట విరుద్ధమైన పనులు చేయొద్దని తెలియజేసుకుంటున్నాము. ఈ పూర్తి భూమిలో ఇప్పుడు ప్రస్తుతానికి డ్రైన్ ఎంత కట్టారు, ఎవరు కట్టారనే దాని గురించి డీటెయిల్ రిపోర్టు తహసీల్దార్ గారికి సమర్పిస్తాం. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా ఇస్తాం. అంటే ఎవరైతే చేశారో వారిపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఆ రోజు మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు అంటే ఇరు వర్గాల వాళ్ళు ఏదో సర్వే నెంబర్ 210లో వస్తుంది, 11లో వస్తుందని క్లారిఫికేషన్ కోసం అడిగారు అనమాట. 210 మండగిరి వచ్చేసి రస్తా పోరంబోకు, 211 సర్వే నెంబర్ వచ్చేసి ఈఎస్ఐ లేఅవుట్లోన, అది ఓపెన్ స్పేస్ కింద అంటే హై టెన్షన్ వైర్స్ కింద ఉన్న ల్యాండ్. అది హై టెన్షన్ వైర్స్ కింద అప్పట్లో మనకి ఏంటంటే ఏది కన్స్ట్రక్షన్ చేయకూడదు, గ్రీన్ బెల్ట్గా పెట్టుకోవాలి కాబట్టి మనకు ఒక జీవో ప్రకారం ఉంది కాబట్టి వాళ్ళు అది ఓపెన్ స్పేస్గా వదిలిపెట్టారు. భవిష్యత్తు అవసరాల కోసం ఏదైనా బడికో లేకుంటే గుడికో లేకుంటే అది ఏమి లేకపోయినా సరే ఓపెన్ స్పేస్ అలాగే వదిలిపెట్టేసే దానికోసం పెట్టారు. బట్ వాళ్ళు ఎవరు ఆక్రమించారు సార్ అంటే ఎవరు చేశారంటే ఎవరు చేయలేదన్నారు. బట్ దాంట్లో ఎవరు వెళ్ళినా, ఎవరు తీసుకున్నా, ఎవరు కొనుక్కున్నా, పట్టాలు చేసుకున్నా, చేయించుకున్నా కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఏముందో దాని ప్రకారం వాళ్ళకి ఎండార్స్మెంట్ ఇచ్చాము. అండ్ బోత్ ద పార్టీస్ కూడా పిలిపించి ఇద్దరికి ఎండార్స్మెంట్ ఇచ్చాము. ఎవరు వెళ్ళకూడదు అని చెప్పాము. అది కంప్లీట్లీ గవర్నమెంట్ ల్యాండ్. వెళ్తే అక్కడ ఒక ఎంఆర్ఓ గారు వెళ్ళాలి, లేదంటే ఒక పంచాయత్ సెక్రటరీ గారు వెళ్ళాలి. అండ్ హై టెన్షన్ ఫైర్స్ ఉన్న దానికోసం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళాలి. కానీ మిగతా ఏ డిపార్ట్మెంట్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యేదానికి లేదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ అసలుకే లేదు దీంట్లో అని చెప్పామండి. ప్రైవేట్ పార్టీస్ ఎవరైనా సరే అక్కడ ప్లాట్లు ఉన్నాయని చెప్పినా, అమ్ముతామని చెప్పినా, కొంటామని చెప్పినా, ఏ చేసినా కూడా చట్ట వ్యతిరేకమైన పని కాబట్టి అటువంటి పనులు చేయొద్దని మీ ద్వారా కోరుకుంటాం. దీంట్లో గతంలో వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. దానికి సంబంధించి ఆల్రెడీ ఎన్హెచ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ రోడ్ కనెక్టివిటీ ఏదైతుందో పైప్స్ అవన్నీ పెరిగి చేశారు. మీరు ఒకసారి గమనించవచ్చు.
ఆ పైపులో రోడ్డు కనెక్టివిటీ ఏదో వాళ్ళు ఎర్తన్ వర్క్ చేసుకున్నారో అవన్నీ పెరిగిచ్చేసాము. ఇది చేసిన దానికి సంబంధించి ఏముందో అది యాజ్ పర్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారమే చర్యలు తీసుకుంటారండి. నా పేరు ఈశ్వర ప్రసన్న, సర్వే రాతాను.